అఖండ భారతీయ ఆత్మగౌరవానికి ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్. మహాత్ముడు మనకు స్వతంత్రం తీసుకువచ్చిన భారత నేలను ముక్కలయ్యే ప్రమాదం నుండి కాపాడిన ధీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మనకు తెలిసిందే. అలాంటి భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని మోడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని పిలుస్తారు. గుజరాత్లోని నర్మదా నది తీరంలోని సాధుబెట్ అనే చిన్న దీవిలో దీన్ని నిర్మించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషన్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్ ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ప్రాజెక్ట్ను చేపట్టింది. ఇంత ఎత్తైన విగ్రహం నిర్మించడం వెనుక ఎన్నో ఇంజనీరింగ్ అద్భుతాలు, మెలకువలు దాగి ఉన్నాయి. ఈ విగ్రహం గురించి ప్రత్యేకతలు దాగి ఉన్నాయి. మొత్తం విగ్రహం ఎత్తు 182 మీటర్లు. అందులో పీఠం ఎత్తే 25 మీటర్లు. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీతో పోలిస్తే ఈ విగ్రహం 2 ఇంతలు ఎత్తు. ఈ మొత్తం పని కాంట్రాక్ట్ విలువ 2,332 కోట్లు అయినా నిర్మాణం పూర్తి చేయడానికి 3,000 కోట్లు ఖర్చు అయ్యాయి. 42 నెలల సమయం పట్టింది. 2012-2013లో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పనులు 2 భాగాలుగా సాగనున్నాయి. ఒకటి పునాదులు వేయడం, రెండోది విగ్రహాన్ని ప్రతిష్ఠించడం. మొదట పునాదులు ఏర్పాటు చేసి మిషన్ ఫ్లోర్ను నిర్మించారు. ఆ తర్వాత మధ్య భాగం నిర్మించి దాని అంచున నిలబడి చూసేందుకు గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఆ గ్యాలరీలో 200 మంది నిలబడి చూసే వీలు ఉంది. ఇంత ప్రతిష్టాత్మకత ప్రాజెక్టు జీవనకాలం కనీసం 100 ఏళ్ళు ఉండాలి. దానికి తగ్గట్టుగానే సాధారణ కాంక్రీట్ బదులుగా అత్యాధునిక సాంకేతికతో తయారు చేసిన నాణ్యమైన కాంక్రీట్ను ఉపయోగించారు. ఇది అందంగా, దృఢంగా, మన్నికగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.